శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా తన మహనీయ ఆత్మలను ఎన్నుకొని ఈ ప్రపంచమును మరలా దైవీ యుగముగా పరివర్తన చేసే మహనీయ కార్యమును మనందరికీ అప్పగించారు. పైనుండి బాబా చూసినప్పుడు ఏ ఏ ఆత్మలు ఈ ప్రపంచంలో అందరికంటే మెరిసేవారు, అందరికంటే చక్కగా నాకు ఉపయోగపడేవారు అని చూసినప్పుడు తన దృష్టి మనపై పడినది. ప్రపంచంలో ఈ ఆత్మల మెరుపే అందరికంటే ఎక్కువగా ఉన్నది. ఈ ఆత్మలే నాకు ఉపయోగపడేవారు. కల్పపూర్వము కూడా ఈ ఆత్మలే నాకు సహాయం చేశారు అని చూసి తన మహనీయ కార్యముల కోసము మనల్ని నిమిత్తంగా చేశారు. యోగ్యతలు, టాలెంట్స్, శక్తులు, ధన సంపదలు కూడా ఇచ్చారు. తన కార్యంలో పూర్తిగా సహయోగిగా అవ్వాలని. ఎంత గొప్ప భాగ్యం యొక్క విషయము ఇది. మనము స్వమానమును చక్కగా వృద్ధిపరచుకోవాలి. నేను ఒక మహాన్ ఆత్మను, భగవంతుని దృష్టి నాపై ఉన్నది అని. రోజంతటిలో ఎన్నోసార్లు బాబా వతన్ నుండి నన్ను చూస్తూ ఉంటారు. పిల్లల స్థితి ఎలా ఉన్నది, ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, బుద్ధి ఎక్కడ ఉన్నది, తన కర్తవ్యమును చేస్తూ ఉన్నారా లేక మరచిపోయారా, చిన్న చిన్న విషయములలో చిక్కుకున్నారా, ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకనగా బాబా యుగ పరివర్తన చేసే, ఈ భూమిని సంపన్నంగా చేసే, ప్రకృతిని పావనంగా చేసే, ఆత్మలందరికీ దుఃఖము నుండి ముక్తిని ఇచ్చే, ఇంకా అనేక ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానమును ఇప్పించే శ్రేష్ట కర్తవ్యము మనకి ఇచ్చారు. ఇది చిన్న విషయం ఏమీ కాదు. బాబా దృష్టి మనపైనే ఉంటుంది. ఏదైనా పెద్ద కంపెనీకి చైర్మన్ లేక యజమాని ఉంటే తన దృష్టి ఎప్పుడు తన కార్యమును నడిపించుటలో ముఖ్య పాత్ర ఎవరు చేస్తున్నారో వారిపైనే దృష్టి ఉంటుంది. ఎవరైతే మేనేజర్స్, పెద్ద అధికారులు, జనరల్ మేనేజర్, ముఖ్య పదవిలో ఉన్న వారిపైనే దృష్టి ఉంటుంది. వారికి సహాయము చేస్తారు, తన వారుగా కూడా చేసుకుంటారు. అదేవిధంగా భగవంతుని దృష్టి మనపై ఉన్నది. మనకి ఎంతగానో ప్రేమను ఇస్తున్నారు, ఎప్పటికీ సహాయము చేస్తూ ఉన్నారు. మనము ఈ విషయము మరచిపోకూడదు. బాబా మనకి సహాయం చేయుటకు సదా సిద్ధంగానే ఉంటారు. అప్పుడప్పుడు బాబా చెప్తూ ఉంటారు, ఫలానా పిల్లలు 1000 భుజాలు గల తండ్రి వద్దకి రాకుండా 2 భుజాలు గల మనుషుల వద్దకి వెళ్తూ ఉంటే ఇక నేను ఏమి చేయను అనుకుంటారు. ఏ తండ్రి అయితే మనకి ఎంతగానో ప్రేమను ఇస్తున్నారో, మన కష్టాలలో ఉండడము చూడలేరో, సంపూర్ణంగా మనకి సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నారో, కేవలం మనము తన వద్దకి చేరుకోవాలి, బుద్ధిని ఏకాగ్రపరచాలి, తన వరదానమును గుర్తు చేసుకోవాలి, స్వయంలో శక్తి నింపుకునేందుకు సంకల్పం చేయాలి. అప్పుడు బాబా నుండి సహాయము అనుభవం అవ్వడమే కాదు, ఆ సహాయం యొక్క స్వరూపులుగా మనము తయారవుతాము. బాబా మనల్ని ఎంత శక్తిశాలిగా చేస్తున్నారంటే ఇక మనకి ఎవరి సహాయము అవసరమే ఉండదు. మనము బాబా నుండి సహాయం తీసుకోవాలి, ప్రపంచానికి సహాయము ఇవ్వాలి. తన యొక్క ఈ స్వరూపమును గుర్తించి చక్కగా దీనిని అభ్యాసము చేయాలి. ఈ రోజంతా ఫరిస్తాగా మరియు దేవతగా అయ్యే డ్రిల్లు చేద్దాము. తన 3 స్వరూపాలని చూసుకోవాలి. నాకు ఎడమ వైపున నా సంపూర్ణ ఫరిస్తా స్వరూపము ఉన్నది. దాని అంగము నుండి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. కుడివైపున నా అలంకరింపబడిన దేవతా స్వరూపము, దివ్య స్వరూపము ఉన్నది. అది కూడా సంపూర్ణ స్వరూపమే. తలపై డబల్ కిరీటము ఉన్నది. ప్రకాశ కిరీటము వెలిగిపోతూ ఉన్నది. ఆ తరువాత ఇప్పుడు నేను బ్రాహ్మణ ఆత్మను,
ఎంతో అదృష్టవంతుడను, భగవంతుని ద్వారా ఎన్నుకోబడిన మహాన్ ఆత్మను. ఇప్పుడు అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను. ఈ దేహము నుండి బయటకు వచ్చి నా సంపూర్ణ ఫరిస్తా స్వరూపంలోకి వెళ్తూ ఉన్నాను. ఆత్మ మెరిసే మణిగా ఉన్నది. ఆ తరువాత ఆ స్వరూపము నుండి బయటకు వచ్చి దేవతా స్వరూపంలోకి ప్రవేశిస్తూ ఉన్నాను. కొంతసేపు ఈ స్వరూపమును ఆస్వాదించాలి. మరల దేవతా స్వరూపము నుండి బయటకు వచ్చి బ్రాహ్మణ శరీరంలోకి ప్రవేశించాను. ఇలా 5 సార్లు ఈ 3 స్వరూపాలలోనూ తిరిగే అభ్యాసం చేయాలి. ఎంతో ఆనందము అనుభవమవుతుంది. మరియు ఆ స్వరూపముల యొక్క గుణములు, పవిత్రత, కళలు మనలోకి వచ్చేస్తాయి. ఓం శాంతి.